జపాన్లో ఉండే ఓయివా గోస్ట్ గురించి తెలుసా? 200 సంవత్సరాల క్రితం మొహం అంతా చెడిపోయి చనిపోయిన ఒక అమ్మాయి కథే ఇది. 200 సంవత్సరాల క్రితం జపాన్లోని టోకియోలో ఓయివా అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఒక అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగుతున్న టైంలో ఆ అబ్బాయి పక్కనే ఉన్న ఒక డబ్బున్న మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ డబ్బున్న అమ్మాయి ఇతనికి పెళ్ళయిందని తెలిసిన తననే ప్రేమిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జీవించాలంటే అడ్డుగా ఓయివా ఉంది. తనని ఎలాగైనా వదిలించుకోవాలని ఆ అబ్బాయి ఓవియా కోసం ఒక ఫేస్ క్రీమ్ని రెడీ చేస్తాడు. అందులో ఒక విషాన్ని కలిపేస్తాడు. ఇది తెలియక ఓయివా డైలీ ఆ క్రీమ్ని యూజ్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మొహం వింతగా మారడం మొదలైంది. తన మొహం అంతా చండాలంగా మారిపోతుంది. ఈ ఫేస్ క్రీమ్లో విషం కలిసిందని తెలుసుకుంటుంది. అది తన భర్తే కలిపాడు అని కూడా తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఓవియా భర్త తను ప్రేమించిన డబ్బున్న అమ్మాయితో కలిసి ఓయివాని అక్కడే చంపేసి తన శవాన్ని పాతిపెట్టేస్తాడు. చనిపోయిన ఓయివా దయ్యంగా మారి తన భర్తని, ఆ డబ్బున్న అమ్మాయిని, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేసింది.